రాష్ట్రంలో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పార్టీ న్యాయవాదుల విభాగంలో జగన్ భేటీ అయ్యారు. బెంగళూరు, హైదరాబాద్ కంటే అనేక రెట్లు ఎక్కువ ధరతో అమరావతితో భవనాలు నిర్మించడానికి కాంట్రాక్టులు ఇస్తున్నారని వైఎస్ జగన్ చెప్పారు. అవినీతి విశృంఖలంగా సాగుతోందని విమర్శించారు. మామూలుగా 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000, 9,000 కళ్ళ ముందరనే మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. అంటే పనులు చేయకమునిపే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు, అందులో 8% తీసుకుంటా ఉన్నారు. కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఇవన్నీ. పీపీఏలు ₹4.60. మన హయాంలో ₹2.49 మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసినారు. ₹2.49 అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే. దేశ చరిత్రలో కూడా అతి తక్కువ ధరకు మనము ₹2.49కే పీపీఏ చేసుకున్న పరిస్థితులు. అలాంటిది వెన్నుదట్టి ప్రోత్సహించాల్సింది పోయి అప్పుడు కూడా మన మీద బురద జల్లినారు. తీరా వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే ₹4.60 పీపీఏ కళ్ళెదితే. ఇవన్నీ నేను ఎక్కడా కూడా కంటి ముందర కనిపించే కరప్షన్ మాత్రమే చెప్తా ఉన్నా. చంద్రబాబు పాలన చూస్తే ఇదేనా కలియుగం అనిపిస్తోందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో న్యాయం, ధర్మం లేదన్నారు. గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు దౌర్జన్య పాలనపై న్యాయవాదులు పెద్దన్నల్లా పోరాడుతున్నారని ప్రశంసించారు. న్యాయవాదుల కృషిని, సేవలను వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ మరిచిపోదన్నారు ఆయన. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి, ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం. చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సూపర్ 6లు, సూపర్ 7లు అనేటి గాలికి ఎగిరిపోయినాయి. ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్నీ రద్దయిపోయినాయి. వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు, మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చదువుల రంగం తీసుకున్న, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న, వ్యవసాయ రంగం తీసుకున్న, లా అండ్ ఆర్డర్ తీసుకున్న, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి.